హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ట్ యూట్యూబ్ ఛానల్. కేవలం ఒకే ఒక్క నిమిషంలో మీ టైం వేస్ట్ కాకుండా మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడే ఒక మంచి అప్లికేషన్ ఇవాళ పరిచయం చేస్తున్నాను. దీని పేరు ఆల్ డాక్యుమెంట్ రీడర్. ఫ్రెండ్స్, బేసిక్ గా మనలో చాలా మంది కూడా పీడిఎఫ్ ఫైల్స్ ని లేకుంటే ఎక్సెల్ ఫైల్స్ ని టెక్స్ట్ ఫైల్స్ ని ఓపెన్ చేయడానికి సపరేట్ యాప్స్ అనేది డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేస్తుంటాం. అలా కాకుండా అన్ని రకాల ఫైల్స్ ని ఒకే యాప్ ద్వారా మనం యూజ్ చేసుకోగలిగితే ఎంత బాగుంటుందో ఆలోచించండి. అండ్ దానికోసం నేనైతే నా అవసరం కోసం ఫైండ్ చేశాను. ఇది నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది, మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. సో ఈ యొక్క యాప్ కి సంబంధించిన లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక వెబ్సైట్ లింక్ ద్వారా ఇచ్చాను. అక్కడి నుంచి మీరు దీన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఆల్ ఫైల్స్, దీని మీద మీరు ట్యాప్ చేస్తే మొత్తం అన్ని రకాల ఫైల్స్ అయితే చూపిస్తారు అనమాట. పీడిఎఫ్ లేకుంటే ఎక్సెల్, టెక్స్ట్, ఇట్లా మీకు కేటగిరీ వైజ్ గా కావాలంటే మీరు వీటి మీద ట్యాప్ చేసి చెక్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒకసారి పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క పీడిఎఫ్ ఫైల్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట. మీరు వీటిపైన ట్యాప్ చేసి ఓపెన్ అయితే చేసి చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఓపెన్ చేస్తేనే ఎలాంటి ఇంటరప్ట్ లేకుండా మీ యొక్క ఫైల్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా అయితే ఓపెన్ అవుతుంటాయి అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే ఎక్సెల్ ఫైల్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీరు క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్లో ఉన్న అన్ని రకాల ఎక్సెల్ ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ మీకైతే కనిపించడం జరుగుతుంది. మీరు క్లిక్ చేసి వాటిని ఓపెన్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీరు చాలా అంటే చాలా అక్యూర్ గా వీటన్నిటిని కూడా చూడొచ్చు అనమాట. అండ్ యాక్సెస్ అయితే చేయొచ్చు. సో ఇవే కాదు, మీ యొక్క మొబైల్లో ఉన్న అన్ని రకాల టెక్స్ట్ ఫైల్స్ ని లేకుంటే వర్డ్ ఫైల్స్ అన్నింటిని కూడా ఇది ఓపెన్ చేయగలుగుతుంది, యాక్సెస్ చేయగలుగుతుంది. సో డెఫినెట్ గా ఇది ఒక మంచి అప్లికేషన్, తప్పకుండా ప్రతి ఒక్కరి మొబైల్లో ఉండాల్సిన అప్లికేషన్. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఈ వీడియో మీద నచ్చినట్లయితే మర్చిపోవడం మన ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ట్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బై బై.